నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేపీఎస్ఎన్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసేసి వెనిలా ఐస్ క్రీమ్ అండి. కార్న్ ఫ్లోరు, కస్టర్డ్ పౌడర్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. జనరల్గా ఇంట్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే ఐస్ క్రీమ్లో ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కదండి. ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా మిల్క్ క్రీమీగా రావాలంటే నేను యూస్ చేసిన 2 సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ను మీరు కూడా యూస్ చేసి ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయండి. ఐస్ క్రీమ్లో ఐస్ క్రిస్టల్స్ అనేవి ఎప్పటికీ ఫామ్ అవ్వకుండా మిల్క్ క్రీమీగా వస్తుంది. ఇప్పుడు ఆ 2 సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాటిని ఐస్ క్రీమ్ ప్రిపరేషన్లో ఎలా యూస్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాము. అందులోకి నేను ఇక్కడైతే 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకు మీరు పాలు తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 లీటరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. ఉడుకుతూ ఉంటాయండి. ఈలోగా 2 సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, దాంట్లో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసేసి సగ్గుబియ్యం. అదొక 1/2 కప్పు వరకు జార్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ అదే కప్పుతో 1 కప్పు వరకు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. నెక్స్ట్ 2.5 కప్పు వరకు పంచదార వేసుకోవాలండి. అలాగే నేను ఇక్కడ మంచి కలర్ కోసం అనేసి కుంకుమ రేకుల్ని యూస్ చేస్తున్నాను. తీసుకున్న వీటన్నిటిని కూడా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ ప్రీమిక్చర్ అనేది రెడీ అవుతుంది. ఈ పౌడర్ని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఐస్ క్రీము ఎప్పుడు చేయాలనుకున్నా అప్పుడు దాంట్లో దీన్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ ప్రీమిక్చర్లోంచి 2 స్పూన్ల వరకు కప్లోకి తీసుకొని పాలు వేసుకొని డైల్యూట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు పాల గిన్నె అనేది పెద్దదైపోయింది, అంటే కెమెరాకి దగ్గరగా వచ్చేస్తుందండి. అందుకనేసి నేను పాలని ఒక చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పాలల్లోకి సెకండ్ ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను. అదేంటంటే వంట సోడా. యాడ్ చేసిన వెంటనే మనము ప్రిపేర్ చేసుకున్నటువంటి ఐస్ క్రీమ్ ప్రీమిక్చర్ని అలాగే 2 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని డైల్యూట్ చేసుకొని వెంటనే పాలు పొంగుకు రాకముందే ఈ మూడింటిని, అంటే వంట సోడాని, ఐస్ క్రీమ్ ప్రీమిక్చర్ని అలాగే మిల్క్ పౌడర్ని మూడింటిని కూడా పాలల్లోకి వేసుకొని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ మటుకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇది ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. గిన్నెకి అంచున థిక్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయితే మనకి ఈ మిక్చర్ అనేది ఉడికిపోయిందని అర్థము. వెంటనే స్టవ్ ఆపేసుకొని గిన్నెని ఫ్యాన్ కింద పెట్టుకొని గరిటెతో కలుపుతూ చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకుంటే మనకి ఐస్ క్రీమ్ బేస్ అనేది రెడీ అవుతుంది. వెంటనే ఐస్ క్రీమ్ బేస్ని జార్లోకి తీసుకుందామండి. జార్లోకి తీసుకొని ఒక 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేయటం వల్ల ఐస్ క్రీమ్లో క్రీమీనెస్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న వెంటనే మనం పాలు ఏ గిన్నెలో అయితే కాచుకున్నామో అదే గిన్నెలోకి యాడ్ చేసేసుకొని ఎటువంటి పాలిథిన్ కవర్స్ కానీ పాల కవర్లు కానీ అవసరం లేదండి. డైరెక్ట్గా మూత పెట్టుకొని 3 అవర్స్ పాటు ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ వంట సోడా వేయటం వల్ల ఉపయోగాలు ఏంటనేది చెప్తాను చూడండి. వంట సోడా వేయటం వల్ల మనకి ఐస్ క్రిస్టల్స్ అనేవి చాలా వరకు 99% వరకు తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ వంట సోడా క్రీమీనెస్ని ఇంక్రీజ్ చేస్తుందన్నమాట పాలల్లో. కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పాలల్లోకి మనము ఎక్కువగా యాడ్ చేయకూడదండి. చిటికెడు అంటే చిటికెడు వంట సోడా వేసుకోవాలి. 3 అవర్స్ తర్వాత నేను ఐస్ క్రీమ్ బేస్ని మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా వరకు క్రీమీగా నాకు రెడీ అయిపోయింది. కానీ ఇంకా ఎక్స్ట్రా క్రీమ్నెస్ యాడ్ చేయటం కోసం అనేసి రెండోసారి కూడా మనము ఈ ఐస్ క్రీమ్ బేస్ని జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందు 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని మరీ గ్రైండ్ చేసుకోవాలి.
ఇక్కడ నేను ఎటువంటి కండెన్స్ మిల్క్ కానీ లేదంటే విప్పింగ్ క్రీమ్ కానీ అట్లా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా నేను యాడ్ చేయకుండా ఓన్లీ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్తోనే ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి సెకండ్ టైం గ్రైండ్ చేయగానే ఐస్ క్రీమ్ బేస్ పైన బబుల్స్ ఏర్పడినాయి. అలా వచ్చినాయి అంటే మన ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందని అర్థం. వెంటనే ఒక మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇక్కడ నా దగ్గర స్క్వేర్ షేప్ బాక్స్ ఉన్నది, దాంట్లోకి నేను ఐస్ క్రీమ్ బేస్ని ట్రాన్స్ఫర్ చేసుకొని పైనుండి నేను జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో ఇక్కడ గార్నిషింగ్కి యూస్ చేసుకోవచ్చు. వెంటనే లిడ్ క్లోజ్ చేసేసి ఓవర్ నైట్ లేదంటే 12 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను పోస్ట్ చేస్తున్న ఈ రెసిపీస్ మీ దాకా రావాలంటే మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. కాబట్టి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. 12 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ని చూపిస్తున్నాను చూడండి. నాకు ఇక్కడ ఎటువంటి ఐస్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా చాలా వరకు నాకు మిల్క్ క్రీమీగా వచ్చింది. నేను రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ని స్కూప్ అవుట్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే కామెంట్ అనేది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక నేను ఐస్ క్రీమ్ కప్స్లో సర్వ్ చేసి చూపిస్తున్నాను. దీన్ని ఇలాగా ప్లెయిన్గా వదిలేస్తే బాగోదు కదండి, అందుకనేసి పైనుంచి నేను టూటీ ఫ్రూటీస్ని యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ప్రతి స్కూప్ కూడా నాకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అందులో మనము సగ్గుబియ్యంని ఇక్కడ యాడ్ చేసాం కాబట్టి మిల్క్ అనేది చాలా వరకు క్రీమీగా వస్తుంది. చూస్తుంటేనే చాలా అట్రాక్షన్గా ఉంది కదండి. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఇంట్లో ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకేనండి, ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. ఈలోగా మరొక కొత్త రెసిపీ అలాగే ఒక టేస్టీ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.